ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో 12 మందిపై 40.5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. అమానవీయ మావోయిస్టు భావజాలం, స్థానిక గిరిజనులపై జరిగిన దురాగతాలతో నిరాశ చెందామని పేర్కొంటూ 9 మంది మహిళలు సహా 22 మంది మావోయిస్టులు సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారు. వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారని పోలీసులు చెప్పారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలిటరీ డిప్యూటీ కమాండర్ ముచాకీ జోగా, స్క్వాడ్ సభ్యురాలు అతని భార్య ముచాకీ జోగి, మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుదిబుద్రా ఉన్నారు. వీరందరికీ ఒక్కొక్కరికి 50,000 రూపాయల సాయం అందించామని, ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని పోలీసులు చెప్పారు. గతేడాది సుక్మాతో సహా బస్తర్ ప్రాంతంలో దాదాపు 792 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు. जिले में जो नक्सल निर्मूलन